పేపర్ లీకేజ్ల విషయం ఒకటి, గ్రూప్ 1 గ్రూప్ 2 రద్దులు ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ ఒక ట్వీట్ చేయగానే గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుండే. అవే అయ్యేది మనందరం కూడా చూస్తున్నాం. ఆ బహుజనులు ఆ బీఎస్పీ వాళ్ళు స్టేటస్లు పెట్టుకుంటారు, యాక్షన్ రియాక్షన్ అని వాళ్ళు అది చేసుకుంటారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే వీళ్ళిద్దరు కలిసే చేస్తున్నారు అని అనిపిస్తుంది ఎవరికైనా. ఇప్పుడు మనం ఎన్నోసార్లు ఎన్ని ధర్నాలు చేసినా, రాస్తారోకలు చేసినా, గొడవలు పడ్డా స్పందించకపోయేది, కానీ వాళ్ళు మాట్లాడినప్పుడే స్పందించడం. ఓకే, అసలు నాకు మొన్న సాంబశివ గౌడతో ఇంటర్వ్యూ చేస్తే అమర నిరాహార దీక్ష చేయడం అనేది వాళ్ళ సిద్ధాంతం కాదట. దీక్షలు చేయడం, అమర దీక్షలు చేయడం ఇవన్నీ బీఎస్పీ సిద్ధాంతం కాదట. సాంబశివ గౌడ్ అన్న అంటే ఇట్లా ఆయనకు ఇట్లా చెప్పినట్టు, సార్ మీరు ఇది చేస్తే నిరుద్యోగులు ఇట్లా మనకు అట్రాక్ట్ అవుతారు అంటే అది కాదని చెప్పినట్టు. మళ్ళీ 4-5 రోజులకు 2 రోజులకు ఈయన వచ్చి దీక్ష అమర నిరాహార దీక్ష ఏదో దీక్ష 24 hour దీక్ష అనేసరికి ఈయన షాక్ అయిపోయిందట. అంటే ఆయన ఏం చెప్పిండంటే ఇది మళ్ళీ కేటీఆర్ వాళ్ళ మనుషులు డైరెక్షన్ ఇచ్చి ఈ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, గ్రూప్ 2 ఆస్పిరెంట్స్, నిరుద్యోగులు, టీచర్ ఆస్పిరెంట్స్, పోలీస్ ఆస్పిరెంట్స్ బీఎస్పీ ఖాతాలోకి రావాలి, ప్రతి నియోజకవర్గంలో ఒక 10,000 ఓట్లన్నా తెప్పించుకోవాలి. అవి కాంగ్రెస్కి పడే 10,000 ఇటు పడితే మనం గెలవచ్చు, దళితులకు పడే ఓట్లు బీఎస్పీకి పడితే కాంగ్రెస్ ఓడిపోతుంది. తగ్గఫర్ ఉన్న దగ్గర కాంగ్రెస్ ఓడిపోయిందని కాంగ్రెస్కి పడే ఓట్లు బీఎస్పీకి పడితే అట్లా స్కెచ్ గీసిర్రు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల టైంలో మరి బీఎస్పీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేయలేదు కదా, కలిసి పోటీ మీరు అన్నట్లు ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ వదిన బాణమే ఆరిచిపోతే వీళ్ళిద్దరు పోటీ చేయాలి కదా అసెంబ్లీ టైం. అదే చెప్తున్నా, ఇప్పుడు కలిసి పోటీ చేసారు అనుకో. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ ఎట్లా జరిగిందంటే ఒక గీత గీసిర్రు. ఒకటి కేసీఆర్ అనుకూలమైన వాళ్ళు, రెండోది కేసీఆర్ వ్యతిరేకులు. మొన్న జరిగిన ఫైటు కాంగ్రెస్కో బీఆర్ఎస్కో మధ్యలో జరిగింది కాదు. కేసీఆర్ను ప్రేమించేటోళ్ళు, కేసీఆర్ను ద్వేషించేటోళ్ళు. ఇప్పుడు వీళ్ళు పొత్తు పెట్టుకున్నా అడిషనల్గా ఒక్క ఓటు బెనిఫిట్ కాకపోయేది, ఎందుకంటే కేసీఆర్ని ద్వేషించే వాళ్ళు ప్రవీణ్ కుమార్ సార్తో పోరు కదా, ఆ కాంగ్రెస్ సైడ్ రావాల్సిందే. కాంగ్రెస్ సైడో కొన్ని దగ్గర బీజేపీ సైడో రావాల్సిందే. కాబట్టి వాళ్ళు అట్లా పొత్తు పెట్టుకుంటే ప్రవీణ్ సార్కు ఇప్పుడు మన 1,00,000 ఓట్లు వచ్చినాయి కదా, మొత్తం 1000 ఓట్లు కూడా వచ్చేది కాదు. ఎందుకంటే ఆడ మెయిన్ విలన్ కేసీఆర్ మీద కొట్లాడుతుండనే ఆయనకు రెస్పెక్ట్. ఒకవేళ నేను కేసీఆర్తో కౌగులించుకుంటా అంటే ఆయనకు ఇన్ని రోజులు ఉండే రెస్పెక్ట్ ఉంటుండేనా? ఉండదు. ఇప్పుడు పొత్తు పెట్టుకున్నందుకే మొత్తం రెస్పెక్ట్ తుక్కు అయిపోయింది. ఒక్కరంటే ఒక్కరు బయటకు వచ్చి చాలా మంచి పని చేసిండు, అసలు ఇంత గొప్ప నిర్ణయం అని ఎవరన్నా అన్నారు వాళ్ళ పార్టీలోనే, విత్ ఇన్ ద బీఎస్పీ పార్టీలో. వాళ్ళ పార్టీ వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు అనుకుంటా నాకు తెలిసి.